టీచర్కి హెల్ప్ చేయండి కదా. థ్యాంక్ యూ. కట్ చేసేసారు మనీ. హాయ్ మై యూట్యూబ్ వ్యూవర్స్. ఈరోజు మా తేజ విద్యాలయం ఆస్బెస్టస్ కాలనీ కూకట్పల్లి మా స్కూల్లో మరి ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాము. మరి ఉమెన్స్ అనేవాళ్ళు ప్రపంచంలో మరి చేయని రంగం అంటూ ఏదీ లేదు. భూమి మీద ఉండేటటువంటి స్థలం నుండి ఆకాశం వరకు కూడా మరి స్త్రీలు ప్రవేశించని రంగం అంటే ఏది కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సునీత విలియమ్స్, మరి ఆమె మొన్నటి వరకు కూడా మరి ఇప్పటి వరకు కూడా ఆమె అంతరిక్షంలోనే ఉన్నట్లుగా మనము ప్రతిరోజు న్యూస్ చూస్తున్నాము. స్త్రీలు చేయనటువంటి రంగాలు ఏమీ లేవు. ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా అలనాడు చూసుకుంటే కనుక ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధం చేసినప్పుడు ఎన్నో రంగాలలో మరి స్త్రీలు ఇలా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఎస్పెషలీ టీచింగ్ ఫీల్డ్లో మరి స్త్రీ ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఎంతో ఓపికగా కుటుంబంలో పిల్లలను అన్నీ కూడా చూసుకుంటూ మరి ఎన్నో విషయాలలో మరి సమాజాన్ని మరి ముందుకు తీసుకుపోవడంలో స్త్రీ పాత్ర ఎంతైనా ఉంది. ముఖ్యంగా మరి స్త్రీ ఒక ఉద్యమురాలు. యుద్ధాలు చేయకపోవచ్చు కానీ ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కూడా కుటుంబానికి కావాల్సినటువంటి అవసరతలు తీస్తూ, ఆహారాన్ని సిద్ధపరుస్తూ, పిల్లలను తయారు చేస్తూ, వాళ్ళను స్కూళ్ళకు పంపిస్తూ, మళ్ళీ వాళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్తూ మరి ఈ రకంగా మరి స్త్రీలు ముందుకు రావడానికి కారణం ఎవరంటే మరి క్లారా జెట్కిన్ అనేటటువంటి జర్మనీ స్త్రీ. ఆమె సోషలిస్టు, కమ్యూనిస్టు అండ్ ఆమె ఉపాధ్యాయురాలు కూడా. ఆమె ఒక ఉపాధ్యాయురాలు కూడా. మరి స్త్రీలకు వర్క్ చేసినప్పుడు సమాన వేతనం కావాలని, అదే రకంగా ఓటు హక్కు కావాలని ఆమె 1911 వరకు కూడా ఆమె ఎంతో కష్టపడి మరి ఉమెన్స్ని ముందుకు తీసుకురావడానికి ఆమె ఒక ముఖ్యమైన కారకురాలు. సో ఆమెను మనం ప్రతిసారి గుర్తు చేసుకోవాలి. ఆమెను గుర్తు చేసుకుంటూ మరి ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. స్త్రీలంగా మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి ఒక స్త్రీ ముందుకెళ్ళాలంటే భర్తలు కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తారు. అన్నదమ్ములు, భర్తలు, సంఘము, సమాజము కూడా ఎంతో మాకు సపోర్ట్ చేస్తూ మేము వెళ్ళడానికి వాళ్ళు కూడా మాకు ఒక బ్యాక్ బోన్గా ఉంటూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే మరి స్త్రీలను ముఖ్యంగా సమాజంలో మరి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే స్త్రీల మీద మరి ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, మరి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి సమాజము అంతా ప్రశాంతంగా ఉండాలంటే స్త్రీల మీద దాడులు ఆపాలని నేను ఒక యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్త్రీ బ్రతికుంటేనే నెక్స్ట్ జనరేషన్ని మరి ఆమె అందివ్వగలదు. అట్లాంటి స్త్రీలను మరి